క్రమమున నిమిషానికి ఒక్కసారి దేవుడు మాట్లాడతాడంట. హల్లెలూయా. మీతో మాట్లాడద్దా? అయితే దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవుడిలో మనం నిలిచి ఉండాలంటే, మనకి ఈ లోకానికి, భూమికి ఈ లోకానికి, భూమి అంటే మనమే, లోకం అంటే ఈ లోకము శూన్యము అని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న మనము మనకున్న అడ్డు గోడని తీసివేసుకోగలిగితే అప్పుడు ఆయన సన్నిధిలో, ఆయన ఉన్నతమైన స్థలములో, ఆయన పరిశుద్ధ స్థలములో మనము నివసిస్తాం. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉన్నత అనుభవం రావాలంటే మీరు ఏం చేయాలా? దావీదైతే నిమిషానికి ఒకసారి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నీకు నాకు అడ్డుగా ఏది ఉండకూడదు, నీకు నాకు ఏ పాపం అడ్డు రాకూడదు, నన్ను కడుగు. ఎలా కడగాలి? నీ రక్తముతో కడుగు. నిజముగానే యేసయ్య మన పాపాలన్నిటినీ ఆయన రక్తంలో కడిగేశాడు. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు ఏముందిలే, చివరి సమయంలో దేవుడి దగ్గరికి పోతే, దేవా క్షమించు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమంటే చేర్చుకుంటాడు అనుకుంటున్నావా? దానికి కూడా అడుగుతున్నారండి మన భక్తులు. సిలువలో దొంగ యేసు ప్రభుతో సిలువ వేయబడిన దొంగ అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఇదిగో నీతో కూడా నన్ను చేర్చుకో, నా పాపాలన్నీ క్షమించమని అడిగాడు. అయితే ఆయన చేర్చుకున్నాడు. కానీ మన వాక్యం వింటున్న మనము, ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్న మనము, మనల్ని క్షమించడానికి మనం అర్హులం కావండి. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? దేవుడి మాటలు అర్థమవుతున్నాయా? మనము అర్హులం కావాలంటే, నువ్వు ప్రార్థన చేయకుండానే, వాక్యాన్ని ధ్యానించకుండానే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నాకు దేవుడు ఏం మేలు చేయలేదంటే నీకు ఆ మేలు ఎక్కడ కనపడుతుంది? నువ్వు ప్రార్థన చేసేదే నీకు కనపడుతుంది, కానీ నువ్వు ఎలాగున్నావో నీకు కనపడుతుందా? హల్లెలూయా. ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవ్వడు అని అడుగుతున్నాడు. ఈ దినము, ఈ సమయంలో నువ్వు నేను తీర్మానం చేసుకోవాలి. ఎటువంటి తీర్మానం అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయమును కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఎలాంటి మనస్సు? వ్యర్థమైన మనస్సు. వ్యర్థమైన మనస్సు ఎక్కడిది అంటే, మన హృదయమే వ్యర్థమైనది అసలుకి. హల్లెలూయా. మనమే అర్థమైన వాళ్ళము. కానీ యేసు ప్రభువు ఆయన చిందించిన రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం. ఆమె చెప్తారా? ఆమె మనము పరిశుద్ధపరచబడ్డాము. కానీ మన మనస్సు కపటముగా ఉంది. మన మనస్సు కపటముగా ఉంది. ఆ కపటమే తీసివేసుకోవాలి. మనం ఎలా తీసివేసుకోవాలి? దేవుని యందు నిర్దోషమైన చేతులెత్తి ఉదయకాల సమయములో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తావు? దేవా, ఈ దినము నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దినము నేను ఎలా నడవాలో, నా మనస్సు నీ వైపుకి ఎలా త్రిప్పాలో ఒక్కసారి నా హృదయమును కడుగు. నా మనస్సు నీ మీద ఎత్తుకోవాలి. పని మీద కాదు, సంపాదన మీద కాదు, ఇవన్నీ వ్యర్థమైనవే. ఏది నీతి గలదంటే మన మనస్సు ఆయన మీద ఎత్తుకోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. కపటమైన తీర్మానాలు తీసుకోవద్దంట, ప్రమాణాలు చేయొద్దంట. ఇది నీకు ఇస్తాను అని ఆయన ఇవ్వకుండా ఉండడమే కపటమైన ప్రమాణం. అది ఈ దినము చాలా మంది వారం వాక్యం వింటారు, మంచి తీర్మానం చేసుకోండి అని దైవజనులు చెప్తే ఏదేదో అనేసి వెళ్ళిపోతారు.
మీరు తీర్మానము, మీ ప్రమాణం చేస్తున్నారా, నెరవేరుస్తున్నారా? నెరవేర్చినట్లయితే మీకు ఈ కష్టాలు ఉండవు. చాలా మంది నెరవేర్చకనే బాధలు, కుటుంబంలో సమస్యలు, సమాధానము లేకుండా ఉండడము. ఎట్లా? మన మనస్సు దేని మీద ఉంటుందో, వ్యర్థమైన దాని మీద ఉంటుందో, దేవుని మీద ఉంటుందో, వాక్యం మీద ఉంటుందో. మనమైతే దేవుని మీద ధ్యానం చేస్తే, దేవుని మీద మన మనస్సు ఎత్తుకుంటే, దేవుని వాక్యము మీద మన మనస్సు ఎత్తుకుంటే, మన మనస్సు చాలా మనం కపటమైన ప్రమాణాలు చేయక నిజమైన ప్రమాణాలు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ప్రమాణం ఎట్లా? పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఆయన అన్నిటిని రుచి చూసి వచ్చాడంట. ఉన్నతమైన స్థితిని నేను ఎరిగి ఉందును, ఆకలి కొని ఉండట నేను ఎరిగి ఉందును. పౌరు భక్తుడు అంటాడు. హల్లెలూయా. అలాంటి తీర్మానం, అలాంటి ప్రమాణం చేసుకోవాలండి. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధముగా ఉండాలి. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి. ఇది మన మంచి కోసమే. ఇలాంటి బాగుపడే మాటలు ఎక్కడ దొరకవు. తీయటి మాటలు అయితే దొరుకుతాయి ఈ లోకంలో. హల్లెలూయా. ఈ మాటలు విని దేవుడు కట్టబడిన పట్టణముగా ఉండమంటే చెదిరిపోయే పట్టణంగా ఉంటున్నారు. ఈ లోకంలో చాలా మంది నాశనానికే పరిగెత్తుతున్నారు, కానీ సురక్షితంగా నా రెక్కల కింద నేను